మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. స్టైఫండ్ ను పెంచాలి అని చేపట్టిన నిరవధిక సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు. ప్రధాన ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాద్యం దాఖలైంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి చర్యలపై వివరణ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరింది. సమ్మె విరమించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అని, సమస్యలు పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలి అని ఏపీ జూడాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టులో వాదనలు నడిచాయి. తమ సమస్యల పరిష్కారం విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు డాక్టర్లు. దీంతో ప్రభుత్వానికి 2 వారాల పాటు గడువిస్తూ జూడాల డిమాండ్ల విషయంలో ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాస్తవానికి 2009 నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి జూడాలకు స్టైఫండ్ 15% పెంచుతూ వచ్చాయి ప్రభుత్వాలు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అంత పెంచేది లేదని, కేవలం 3% మాత్రమే పెంచుతామని చెప్పడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికీ మా యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్టైఫండ్ రివిజన్ చేయమని మేము ఏదైతే గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటున్నామో గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ దానికి ఏమంటున్నారంటే ఒక సడన్గా ప్రెస్ నోటీస్ రిలీజ్ చేసి మేము 3% ఇచ్చేస్తున్నాం తీసుకోండి అని చెప్పి వితౌట్ ఎనీ మాతో నెగోషియేషన్స్ కూడా జరపకుండా, ఏమీ మాట్లాడకుండా అది చేయడం కరెక్ట్ కాదండి. మేము ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నామంటే ఏదో బలమైన కారణం లేకుండా ఎవరు చేయరండి. మనకు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. స్టేట్ పరంగా ఇన్ఫ్లేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంది. అది మేము ప్రశ్నిస్తే మీరు తమిళనాడుతో కంపేర్ చేసుకోండి అని గవర్నమెంట్ చెప్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్తో కంపేర్ చేసుకున్నా సరే మన ఇన్ఫ్లేషన్ రేట్ చాలా ఎక్కువ అండి. మన టికెట్ రేట్లు ఎక్కువ, మనకి ఫ్రీబీస్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ మనకి పెట్రోల్ రేట్లు కూడా ఎక్కువ అండి. దీని ప్రకారం మేము మాకు 2009లో ఏవైతే జీవో ప్రవేశపెట్టారో దాని ప్రకారంగానే మాకు హైక్ ఇవ్వమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన మాకు ఇవ్వలేదండి. జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు నడుస్తున్నాయనే సంగతి తెలిసిందే. వారు సమ్మె బాట పట్టడం కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరే కారణమని వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పించింది. జూనియర్ డాక్టర్లతో సంప్రదింపులు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని, ప్రజారోగ్య వ్యవస్థను మరింతగా దిగజార్చవద్దని ప్రభుత్వానికి సూచించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.